వెల్కమ్ సుషి హ్యాపీ వ్లాగ్స్. స్వాగతం. ఇక్కడ పడితే అక్కడ కనిపించే ఈ మొక్క ఏంటో తెలుసా? దీన్ని ఆముదపు చెట్టు అంటారు. ఇది మనకు రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది. సో నేను ఈ చెట్టుని ఈరోజు ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇదిగో ఇవి గింజలు, ఆముదపు గింజలు. వీటిని ఎండబెట్టిన తర్వాత వీటి నుంచి ఆయిల్ తీస్తారనమాట, ఈ గింజల నుండి. దీన్ని క్యాస్టర్ ఆయిల్ అంటారు. క్యాస్టర్ ఆయిల్ అంటే తెలుస్తుంది కానీ మొక్క ఏంటో తెలియదు. పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటి మొక్కలు చూపిస్తుండాలన్నమాట, వాళ్ళకు గుర్తుంటుంది. సో ఇలా అనమాట. ఇది లూబ్రికెంట్స్గా కూడా వాడతారండి. ఈ ఆయిల్ని దీపాన్ని వెలిగించడానికి కూడా వాడతారు. ఈ ఆయిల్తో ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కరెంటు లేనప్పుడు పూర్వకాలంలో ఇలాంటి ఆయిల్స్ తోటే దీపాన్ని వెలిగించే వాళ్ళు అనమాట. తర్వాత ఇవి కడుపు నొప్పికి, ఇంకా ఉబ్బరానికి, కడుపు ఉబ్బరానికి, తర్వాత లూబ్రికెంట్స్గా కూడా వాడతారంట. అలాంటి ఔషధ గుణాలు కలిగి ఉందంట ఈ మొక్కలో. మనం చాలాసార్లు చూస్తుంటాం కానీ సరిగా పట్టించుకోము. కానీ ప్రతి మొక్కలో ఏదో ఒకటి మనకు ఉపయోగపడే గుణం కలిగే ఉంటుందండి. అయితే ఏంటంటే, ఈ చెట్టు గుల్లగా లోపల, అంటే ఈ మొక్క స్టెమ్ అనేది చాలా గుల్లగా ఉంటుంది, వాటర్లో తేలికగా తేలుతుంటుంది అనమాట. అందుకని చిన్నప్పుడు స్విమ్మింగ్ ఈ కర్రలతోటే అన్నీ ఈ కర్రలన్నీ కట్టేసి స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు అనమాట. దాన్ని నడుము కట్టుకునేవాళ్ళు. సో ఇవి తేలుతూ ఉండేదన్నమాట. ఇప్పుడంటే అన్ని స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడైతే ఊర్లలో, విలేజ్లలోనైతే బావులు, చెరువులు అలాంటివి ఉండేవి కదండి. తర్వాత పేదోళ్ళు పూర్వకాలంలో ఈ స్టెమ్ముతో ఇల్లులు కూడా కట్టుకునే వాళ్ళంట. వీటిని, ఈ కర్రలను అల్లడం అన్నమాట, అల్లుకొని ఇల్లులాగా కూడా కట్టుకునే వాళ్ళంట. సో అది ఈ మొక్క చాలా రకాలుగా ఉపయోగపడుతుంటుంది. మనకు రోడ్డు పక్కనే ఉంది కదా అని తీసేయొద్దు. నాకెందుకో మీకు చెప్పాలనిపించింది. మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.